నమస్తే, వెల్కమ్ టు పల్లవి ప్రస్థానం. సద్గురు పీరయ్య స్వామి ఇక్కడ చిన్న మండలంలో జీవ సమాధి అయ్యారనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. బ్రహ్మంగారు అక్కడ జీవ సమాధి అయ్యారు. అతని శిష్యుడు సిద్ధయ్య స్వామి జీవ సమాధి అయ్యారు. సిద్ధయ్య స్వామి దగ్గర ఉన్న శిష్యరికం చేశారు పీరయ్య స్వామి కథ చరిత్ర అనేది చాలా తక్కువ మందికి తెలుసు. అసలు పూర్తి కథ ఏంటి, అతను ఇక్కడికి వచ్చి జీవ సమాధి ఎలా అయ్యాడు, అతను ఎక్కడ పుట్టాడు అని పూర్తి వివరాలు వాళ్ళ వారసులు అయితే ఇక్కడ మనతో ఉన్నారు. వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. సార్, ఒక చిన్న డౌట్ సార్. మన వీరబ్రహ్మంగారు స్వామి ఉన్నారు, మఠం ప్రతి ఒక్కరికి తెలుసు. సిద్ధయ్య స్వామి చాలా మందికి తెలుసు, శిష్యరికం చేశారు బ్రహ్మయ్య స్వామి దగ్గర. కానీ పీరయ్య స్వామి సిద్ధయ్య స్వామి దగ్గర శిష్యరికం చేశారన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ఇక్కడ తెలిసిన ఒక దేవుడు దైవం చాలా తక్కువ మేడం. అదే బ్రహ్మంగారి మఠం దగ్గర కానీ సిద్ధయ్య గారి మఠం దగ్గర కానీ అక్కడ అనేది పూర్వం నుంచి అక్కడ ఉంది. మళ్ళీ అక్కడ శిశువుగా వచ్చి ఇక్కడ స్వామి చేరినాడు. కానీ తక్కువ జనాలలో తెలుసు ఇక్కడ స్వామి. తెలిసినా కూడా ఎవరు ఏమి లేని అనుకుంటారు. కానీ ఇక్కడ ఉండే మహిమలు తెలియదు, బయట వాళ్ళకే తెలుసు బాగా. ఎందుకంటే కడప వాళ్ళకు, రాయచోటి వాళ్ళకు, బద్వేలు వాళ్ళకు, పూర్మాల వాళ్ళకు, అక్కడ వాళ్ళకే ఎక్కువ తెలుసు. స్వామి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాడు కాబట్టి. అంటే పుట్టింది ఎక్కడ పీరయ్య స్వామి? పూర్మాల దగ్గర శంకవరం మేడం. శంకవరము కలసపాడు మండలము. అక్కడ పుట్టి తల్లి గర్భంలో 3 సంవత్సరాలు ఉన్నాడు అనమాట. ఏంటి, బిడ్డ తల్లి గర్భంలో 3 సంవత్సరాలు ఉన్నాడు పీరయ్య స్వామి. ఫస్ట్ వీళ్ళ అమ్మ నాయన పోతయ్య పాపులమ్మ అనేవాళ్ళు. ఆ పాపులమ్మకు 3 సంవత్సరాలు తల్లి గర్భంలో ఉండి మళ్ళీ 3 సంవత్సరాలుగా కాలిపోయిన తర్వాత అక్కడ స్వామి వచ్చి అక్కడ వాళ్ళ అమ్మకో నాయనకో కనపరాకుండా ఈ బెత్తము వేయబడాడు. అప్పుడు వచ్చి బెత్తం వచ్చి ఇక్కడ నిలిచింది అనమాట. ఈ స్టిక్ ఎక్కడి నుంచి ఉండేది? అక్కడి నుంచి పూర్మాల దగ్గర శంకవరం నుంచి అక్కడి నుంచి వేస్తే ఇక్కడికి వచ్చి నిలబడింది. సిద్ధయ్య జీవ సమాధి అయిపోయిన తర్వాత స్వామి వారు అక్కడి నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చారా? ఎన్ని సంవత్సరాలు అక్కడైతే శిష్యరికం చేశారు? స్వామి దగ్గర కొన్ని సంవత్సరాలు ఉన్నాడు అనమాట శిష్యరికంగా. ఉన్న తర్వాత అక్కడ అవివబనం అంటాం కదా, అక్కడ పోయాడు, తపస్సు చేశాడు. తపస్సు చేసి ఇప్పుడు కాశీనాయన దగ్గర అక్కడంతా చేసిన తర్వాత మళ్ళా వచ్చి స్వామి ఇక్కడ వచ్చినాడు అనమాట. ఇక్కడ వచ్చి పిల్లలు బెదిరేయడము, పాములు బట్టి ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు. ఇక్కడ కోనేట్లో మునిగితే అక్కడ అక్కగారి కొండను తేలేదు, అక్కడ మునిగితే అక్కడ లోదాను పండింది, చిన్న బండి అవతల, అక్కడ తేలేదు. అంటే ఎంత వయసు ఉండొచ్చు అప్పట్లో స్వామికి? అప్పుడంతా ఒక 4-5 ఏళ్ళు. చిన్న బిడ్డ బిడ్డనే పాములు కాల్ చేస్తా ఉన్నాడా? అంటే సరిగ్గా మాటలు కూడా రావు. అదే సత్యం మేడం. 3 సంవత్సరాలు తల్లి గర్భంలో ఉన్నాడంటే అదే సత్యం. మళ్ళీ కొన్ని రోజులకు ఇక్కడ వచ్చినాడు. వచ్చిన తర్వాత ఇది అడవి అనేది అనమాట. ఈ ఏరియా అంతా స్వామి దగ్గర ఉండే శిశువులు అందరూ కలిసి పారిగోడ ఎన్ని కట్టినారు. స్వామికి దంతెలు తీసుకొని రావాలి, ఇక్కడ కట్టాల మఠము. ఎడుగోట ఏపల్లిమిట్టికి పోయినారు. ఏపల్లిమిట్టికి పోయిన తర్వాత అక్కడ ఇది దంతెలతో కట్టినారు ఫస్ట్. ఇప్పుడు ఇది ఎంత ఉందో అంత మాత్రమే, గుడి అంత మాత్రమే దంతెలతో కట్టినారు. ఎర్రచందనం దంతెలతో కట్టింటే ఆ కొయ్యలు వేసుకోవడానికి బండ్లు అక్కడి నుంచి, అప్పుడంతా బండ్లే కదా, ఎద్దుల బండ్లు తీసుకొని వచ్చేటప్పుడు ఈ ఫారెస్ట్ వాళ్ళు వీళ్ళంతా అడ్డపడి అని చెప్పినారు. మఠం లేదు, ఏం లేదు, పోనాయన అన్నారు. పోనాయన అంటే అప్పుడు ఏం చేసినాడంటే స్వామి అప్పుడు ఇట్లా తెలిసింది ఆయనకు. అప్పుడే మహిమ కదా, తెలిస్తే మీరు తోలుకొని రానాయన ఏమన్నారు అన్నారు. లేదు బండి ఇప్పేసినారు అన్నారు. అప్పుడు వాళ్ళ కడుపు నొప్పి, వాంతులు ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు పోండి స్వామిని వాళ్ళు ఇక్కడికి తోలిచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ కట్టినారు ఇదంతా. కథ అయితే ఇట్లా ఉంది. ఇప్పుడు మామూలుగా బ్రహ్మంగారు అంటే కాలజ్ఞానం.
ఏం జరుగుతుందని ముందుగానే చెప్పేసే అంత కాలజ్ఞానం రాసుకున్నారు. తర్వాత సిద్ధయ్య బ్రహ్మయ్య గారి తర్వాత ఇప్పుడు ఈ కాలజ్ఞానాలు అన్ని కూడా రాసినారు అని అంటే అసలు ఎంత ఓపిక, కంటికి కూడా కనపడని ఒక లెటర్స్, ఎంత చిన్న చిన్న లెటర్స్ అంటే ఈ ఒకే ఒక తాళపత్ర గ్రంథంలో ఒక బుక్ మొత్తం రాయొచ్చు, ఒక బుక్ అవుతుంది. అలాంటిది ఇప్పుడు మీ వారసత్వం అంతా ఉన్నారు కదా, దీన్ని ఎప్పుడైనా చదివే ప్రయత్నం చేసినారా మీరు? ఎవరికి వస్తుంది మేడం అదంతా సంస్కృతము. అది కూడా అర్థం కావడానికి కూడా టైం. ఆ రోజు 1వ తరగతి చదివిన వాళ్ళు ఇది చదువుతారు, ఈ రోజు ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు కూడా చదవలేరు అన్నమాట. నిజం. ఇది ఎవరైనా వచ్చి చూడడం జరిగిందా? పెద్దవాళ్ళు ఎవరైనా చూశారు, చాలా మంది చూశారు. మాకు తెలియదు నాయన దీని గురించి అని అన్నారు. కడపలో కట్టా నరసింహులు అని ఆయన ఒక్కడు ఇది క్లీన్ చేసి బాగా రాసి బుక్ తయారు చేసినాడు దీని గురించి. దీన్ని స్టడీ చేసి ఏం రాసినాడు అని చూసుకొని ఒక బుక్ తయారు చేసినాడు. ఆయనకి ఎన్ని రోజులు పట్టింది? ఆయనకు 3 సంవత్సరాలు పట్టింది. 3 సంవత్సరాలు అంటే ఎట్లా? ఇది ఒక్కటా మొత్తం కలిపే ఆడికి కూడా కొన్ని రాసినాను, కొన్ని రాయల్లా అన్నాడు. దాంట్లో ఏమైనా నిజాలు బయటపడినాయా మీకు? మనకైతే చెప్పలేము. బుక్ రాసినాడు కదా, తెలుగులో రాసుకుని ఉంటాడు కదా, మీరు వారసులు కాబట్టి ఈ తాళపత్ర గ్రంథాల్లో ఇది అనేది కొంచెం రాసింది మ్యాటర్ అనేది మీకు ఏమన్నా అర్థమైందా? చెప్పారా మీకు? మనకైతే చెప్పలేను. నా కాడికి పెద్ద ఆయన మా బ్రదర్, మా అన్న ఉన్నాడు, ఆయనకు చెప్పినారు. ఆయన ఏమవుతారు? నా కాడికి పెద్ద ఆయన పీఠాధిపతి అవుతారు ఇక్కడ గుడికి. ఓకే. ఎన్ని సంవత్సరాల కిందట ఇది? 270 సంవత్సరాలు. 270 సంవత్సరాలు. ఓకే. మీది ఎన్ని తరాలు? మాది 5వ తరం. 5వ తరం. ఓకే. అస్సలు ఏం అర్థం కాదు, ఎవరికీ తెలియదు మేడం, ఎవరికి తెలియదు. దైవ రహస్యాలు దైవ రహస్యంగా ఉంటేనే బెస్ట్. ఇప్పుడు మనుషులు కలియుగం అని అంటా ఉన్నారు కాబట్టి ఇవి వాళ్ళ చేతుల్లో పోకుండా ఇంకో దానికి ఉపయోగించకుండా దేవుడికి సంబంధించింది దేవుడి దగ్గరే ఉండాలి. మీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఇవి చూసి ట్రై చేద్దాం, దాని గురించి తెలుసుకున్న రీసెర్చ్లు ఏమైనా చేశారా? ఇప్పుడు ఉన్న పిల్లలు, మీ పిల్లలది, ఇప్పుడుండే పిల్లలు వాళ్ళు ఏదో చదువుకొని బయట ఉన్నారు మేడం, ఇంతవరకు తెలియదు వాళ్ళకు. తెలీదు. అయితే మా కుటుంబంలో నేను ఒక్కడే ఇక్కడ ఉన్నాను ఎక్కువగా. ఇక్కడ నేను ఎంతో మంది 190 మంది దగ్గర ఇది తెలుసుకోవాలని నేను ఒక్కరన్నా దీని గురించి చెప్తారేమో నేను చాలా మందిని పిలిచిన, పెద్దవాళ్ళు ఉంటారు కదా ఆ కాలం చదువుకున్న వాళ్ళు చెప్తారేమని నేను తెలుసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాను. కానీ ఎవరు చెప్పలేకపోతున్నారు. అంత చిక్కని రహస్యాలే ఇవే అన్నమాట. ఇవే కట్ట తీస్తారు, స్వామి ఏమనుకోద్దు, ఇది చదవలేము, మా నుంచి కాదు అనేవాళ్ళే. కానీ మేము చదువుతామనే మహానుభావుడు ముందుకు రాలేదు. ఏమన్నా రీసెర్చ్ చేసే వాళ్ళు ఏమన్నా వచ్చారా? చదువుతాం రాలేదు, ఇంత ఎవరు రాలేదు. చాలా. ఇంకొక విషయం ఏంటంటే మీ బాబు ఇందాక అన్నాడు పాదుకలు ఉన్నాయి అనేసి, స్వామివారి అప్పుడే ఇవన్నీ స్వామివారి. అది తీసుకోండి, ఇది కూడా. అవును మేడం. అప్పుడు ఇంకా చాలా భద్రపరిచి ఉన్నాయి. ఎలాగా స్వామి? మామూలు చెక్క అంటేనే ఏ పురుగులు పట్టో చెదులు పట్టో అవుతూ ఉంటుంది. మేము రోజు చూస్తాం కదా మేడం, దీపారాధన డైలీ చేస్తాం. ప్రతి రోజు పొద్దున సాయంత్రము మేము దేవునికి చేయడము, స్నానం చేసి దేవునికి దీపారాధన చేయడము, మళ్ళీ బయట ఏమన్నా ఉంటే పోతాం. ఇలాంటివి ఇప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్ గట్టిగా ఉంటాయి కదా మేడం. ఇప్పుడు ఒకటి ఆలోచన చేసుకో, మనిషి అయితే ఒక చెదిలిపోతాడు, ఒక కట్టె అయితే బయట వచ్చే చెదిలిపోతుంది. మనం డైలీ చూసే వాళ్ళం ఎందుకు పోతుంది ఇది? అలా కాదు, ఇన్ని రోజులైనా చెక్కు చెదరలేదు మాత్రం కూడా. ఇది అదే కట్టె మహిమ. ఆ రోజులు రావు, అలాంటివి ఇంకా చూడలేము. అలాంటి మనుషులు లేరు. ఈ చెక్క అక్కడ వేస్తే ఇక్కడ వచ్చి నిలబడింది, నిలిచింది. మళ్ళా దీన్ని వెతుక్కుంటూ వచ్చేసి అప్పుడు మా నాన్న వాళ్ళు చెప్పారు, ఇక్కడ ఇవన్నీ కొటాలన్నీ, అక్కడ ఆ ఇండ్లన్నీ ఆవులు ఎద్దులు తోలుతాను ఇక్కడ మేము సంసారము, ఇక్కడ ఇండ్లు అన్నం చేసుకుంటాను. అన్నం తిని ఇచ్చరా కట్ట చేస్తే కుక్కలు చాకుతాను కదా ఇంటి దగ్గర. కుక్క అట్ట పోతే పెద్ద పుల్లులు ఎత్తుకొని పోయేదంట. కుక్కన
ఆ ఇంట్లో నుంచి ఆ గోడ కాడ వేచ్చా ఇస్తరాకు అట్ట వేస్తే కుక్కల కోసం పెద్ద పులులు ఎత్తుకోమ్మతాను ఏంది కుక్కల్ని కుక్కలను అంత భయంకరంగా ఉండిందంటే ఈ ఏరియా అంతా అడవి. ఇప్పుడు ఆ పెద్ద పులులు లేవు, ఆ ఎలుంగుడ్లు లేవు, ఆ మనుషులు లేరు. ఇప్పుడు చిన్న మండం నుంచి ఒక 2 నుంచి 3 కిలోమీటర్స్ లోపల వస్తాం. అవును, ఇదంతా అడవి ప్రాంతం. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాము, ఎంత కొండలు చెట్లు అన్నీ ఉన్నాయి. అవును. మీ వారసత్వం మాత్రమే ఉన్నారు కదా, ఇంకా ఏం మీకు భయం గానీ అట్టిగా? మాకు ఎలాంటి భయం లేదు మేడం. ఇంకా అంతే, ఇంకా ఊరు లేదు ఇంకా అక్కడ. ఎక్కడ ఇంకా మీరు వెళ్ళాలంటే ఇంకా ఊర్లోకి పోవాలంటే 3 కిలోమీటర్స్ 1.5 కిలోమీటర్ ఉంది మేడం. చిన్న మండంకి వెళ్ళాలి. చిన్న మండం పోవాలంటే మాకైతే ఎలాంటి భయం లేదు. ఒక్కరే పడుకుంటాం, ఒక్కనే ఉంటాం. ఇక్కడే గుడి కట్టుకొని ఇడే ఇల్లు పెట్టుకొని చూసుకుంటూ ఉండిపోయినారు. ఓకే. ఇప్పుడు మీరు మీ వారసత్వం నుంచి చాలా మంది మీ అన్న వాళ్ళు అంతా కూడా బయట ఉన్నారు. వాళ్ళు బయట ఉన్నారు, పిల్లలు చదువుకుంటున్నారు. పిల్లలు చదువుకుంటా వాళ్ళు ఏదో ఉద్యోగాలు వచ్చినాయి, బయట పోయినాము. మాకు ఉద్యోగాలు లేవు, సేద్యం చేసుకొని స్వామిని కొలుచుకుంటాను. మీ బాధ్యత మాది బాధ్యత తీసుకున్నారు. ఒకసారి అనిపిస్తుంది బాధ్యత చాలా గొప్పదని కూడా అనిపిస్తుంది. అది ఒక అదృష్టంగా కూడా తీసుకోవచ్చు. ఒకసారి అదృష్టం అనుకుంటాం, ఒకసారి కష్టం అనుకుంటాం, ఒకసారి లాభం అనుకుంటాం. ఆయన సత్యం లేదే మిమ్మల్ని ఇక్కడ ఉండిపించింటాడా? ఆయన మీ చేతులతో ఆయన పూజలు అందుకుని ఉంటాడా? ఆయన సత్యం ఉంది కాబట్టి మనం ఇంతవరకు ఇన్ని పనులు ఆయనకు సేవ చేసుకుంటున్నాం. మనం ఆయన సత్యం లేకపోతే మనం ఏమీ చేయలేం. మనం ఎంత చెప్పండి అసలు. ఓకే, చాలా బాగా చెప్పారు. బ్రహ్మంగారి తర్వాత సిద్ధయ్య తర్వాత పీరయ్య. సిద్ధయ్య దగ్గర శిష్యరికం చేశారు పీరయ్య అన్న విషయము ఇప్పుడు పిల్లలకి తెలియదు కాబట్టి ఈ స్టోరీ ఏంటి, అసలు పీరయ్య అనేది ఎలా వచ్చింది తెలియదు కదా. మామూలుగా సిద్ధయ్యనే అనుకుంటా ఉన్నారు చాలా మంది, సిద్ధయ్య వారసత్వమే మీరంతా అనుకుంటా ఉన్నారు. కానీ ఒకటి మేడం, చిన్న మాట, ఈ రాయచూటి తాలూకులో దేవుడు ఒక పెద్ద చిన్న గురువు దైవం అనేది చాలా తక్కువ అయిపోయింది ఈ రాయచూటి తాలూకాలోనే. అదే బ్రహ్మంగారి మఠము బద్వేల్ తాలూకా ఏరియాలో ఉంది కాబట్టి ఆ ఏరియాలో మనుషులు దేవుడు దైవం అనేది చాలా మందికి ఎక్కువ. నేను ఎందుకంటే గమనించిన మేడం, ఈ ఏరియాలో మనం అన్నీ చేస్తే చూసిపోయలే కానీ మనకు చేసేవాళ్ళు లేరు ఈ ఏరియాలో. అవునులేండి, దేవుని కోసం అని. దేవుని కోసం చేయాలి కదా, చెయ్యాలి. మనము దేవుడే లేడు అనుకుంటే మనం ఎంత చెప్పండి. దేవుడు లేకుంటే మనం ఉంటాం మేడం. అదే కదా. ఇప్పుడు మీరు ఆ నుంచి ఇక్కడికి రాగలుగుతారా? నేను మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ రాగలుగుతానా? మీతో మాట్లాడగలుగుతానా? రప్పించుకున్నాడు. అదే రప్పించుకున్నాడు ఆయన మహానుభావుడు. ఇది ఒక మంచి కార్యమనే నేను భావిస్తాను. ఎందుకంటే ఈ వీడియో 10 మందికి తెలుస్తుంది, పీరయ్య స్వామి ఏంటో తెలుస్తుంది. అవును మేడం. అది స్వామి దగ్గరికి వచ్చిన వాళ్ళకు, సంతానం లేని వాళ్ళకు సంతానం ఇస్తాడు స్వామి. ఈ గ్రహాలు వచ్చిన గ్రహం అవుతుంది, ప్రతి ఒక్క ఆరోగ్యం బాగాలేకన్నా ప్రతి ఒక్కటి చేయగలుగుతాడు స్వామి. మేము కూడా పెద్దవాళ్ళ మునిచి చేయగలుగుతాడు, మా నాన్న మా తాతోళ్ళు, మేము కూడా ఇప్పుడు చేయగలుగుతాం మేడం. ప్రతి ఒక్క దానికి తెలిసింది. పుట్టిన బిడ్డలకి కంటిన్యూగా సీమ్ చెవులో కారుతా అంటే కూడా మీరు అప్పటికప్పుడే ఇమీడియట్ గా మందు తయారు చేసి వేస్తారు. మందు వేస్తాం మేడం. అది కంప్లీట్ గా పోతుందా? పుట్టిన బిడ్డకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా కానీ మందు వేస్తాం. ఏంది అది సీక్రెట్, ఎవరు చెప్పకూడదా? అది ఆకు మేడం, మీకు తెలీదు. ఆకు పసురు మందు వేస్తారు. ఎన్నిసార్లు వేయించుకోవాలి? 3 సార్లు 3 పూట్లు వేస్తారము. ఆదివారం వస్తారా ఇక్కడికి? ఎంతో మంది వస్తుంటారు. అది మీకు ఎలా తెలిసింది? ముందు నుంచి మా పెద్దోళ్ళు, మా నాన్నగారు వాళ్ళంతా చేస్తున్నారు కాబట్టి. అంటే నాకు తెలిసి ఈ తాళపత్ర గ్రంథాల్లో ఆ వైద్యం ఏమన్నా ఉందేమో అనుకుంటున్నా. ఈ తాళపత్ర గ్రంథాలు మేడం కొన్ని బుక్కులు ఉన్నాయి, ఆ బుక్కులు అనేది రాసినారు అనమాట. దాన్ని బట్టి మీరు ఇది తయారు చేసి. మా నాన్న వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి చేస్తున్నారు. ఒక్కటి చిన్న లాజిక్, చెవులో సీమ్ పడతా ఉంది, ఆ బుక్ లో రాసిండే ఒక ఆధారంతో ఆకు అనేది తీసుకొచ్చి పోయడం వల్ల సీమ్ తగ్గిపోయింది. అలాగే ఎన్నో రహస్యాలు ఉండొచ్చు అని నేను అనుకుంటా. వీటిలలో ఎన్నో రహస్యాలు కనుక్కోవడానికే నేను చాలాగా 90 మందిని
కానీ చెప్పలేకపోయారు. ఎందుకంటే కొన్ని కనుక్కొని మనం 10 మందికి ఉపయోగపడదాము, కొన్ని చేస్తాము ఓకే అని నేను కూడా ఆలోచించాను. మంచికి ఉపయోగిస్తే పర్లేదు. ఈ తాళపత్ర గ్రంథాల్లో దాన్ని చదివి నేర్చుకొని దాన్ని మిస్యూజ్ చేస్తే అది చాలా కష్టం. మంచి పనికి ఉపయోగిస్తే ఎవరికి ఏం నష్టం ఉండదు. కానీ దీంట్లో నుంచి ఒక ఆకు పసురుతో చెవుల సీమ్ అనేది తగ్గించారంటే దీంట్లో అనేక రహస్యాలు అనేవి ఉన్నాయి. కానీ దీన్ని మీరు జాగ్రత్త అయితే దయచేసి చేసుకోవాలి. ఎందుకంటే పురాతన నుంచి వచ్చిండేది, అది అందరూ రాయాల్సిందేది కాదు. ఎంతో శ్రద్ధతో భక్తితో ఆయన రాసినాడు ఉండొచ్చు రహస్యం. అప్పటి నుంచి అది అదే మేడం తెలుసుకోవడానికి నేను 90 మందిని పిలిచి ఇదన్నీ తెలుసుకొని దాంట్లో ఏం రాసినాడు, ఎవరికైనా ఉపయోగపడుతుందా అని కనుక్కుందామని ఎంతోమందిని ఎవరన్నా వచ్చి చూడాలా అన్నా కూడా నేను చూపిస్తా, ఏమైనా చెప్పండి మాకు అని. ఎందుకంటే మనకు రాదు కాబట్టి. నిజమే, తాళపత్ర గ్రంథాలు అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఫస్ట్ బ్రహ్మంగారు గుర్తుకొస్తారు. ఆయన రాశారు, ఎంతో మంది సైంటిస్టులు వచ్చారు, రీసెర్చ్ చేశారు. కానీ చాలా మంది కూడా కొన్ని కనుక్కోలేకపోయినారు. సిద్ధయ్య స్వామి తర్వాత సిద్ధయ్య స్వామి దగ్గర తీసుకున్న శిష్యరికమే వీరయ్య స్వామి కూడా ఇలాంటి తాళపత్ర గ్రంథాలు చాలా రాసే ఉన్నారు. మనకు అర్థం కాదు, చీమ కన్నా చిన్న చిన్న లెటర్స్ ఉన్నాయి, ఎంతో సత్యమైతే ఉంది. కాకపోతే దాంట్లో నుంచి ఒక చిన్నదైతే తీసుకున్నారు, ఆకు పసురు అనేది తీసుకొని చెవులో సీమ్ కారే వాళ్ళకి వేశారు, అది నయం అయిపోయింది. ఇంకా అంత చిక్కని రహస్యాలు దీంట్లో ఉన్నాయని వాళ్ళే చెప్తున్నారు. చాలా మందికి ఈ తాళపత్ర గ్రంథాలు చూపించాము, కానీ ఎవరు చదవలేకపోయారు, వాళ్ళకి ఎవరికి అర్థం కూడా కాలేదు అని చెప్పి వాళ్ళ వారసులు కూడా చెప్తున్నారు. ఇది మంచికైతే యూజ్ చేయాలని నేను అనుకుంటున్నాను. నేను కూడా అదే మేడం, ఇంకొకరి చేతులతో ఎవరికి పడకుండా మీ వారసత్వం వాళ్ళు మాత్రమే దీన్ని మంచికి ఒకవేళ చదివి ఎవరైనా వచ్చి అర్థమైతే దాని మంచి పనులకు మాత్రమే యూజ్ చేస్తారు అది అనుకుంటాను. అర్థమైంది. ఒక చిన్న దీంతోనే ఒక వైద్యం పెద్దది చేశారు. చూస్తున్నాం చిన్న బిడ్డలు కూడా చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు ఆమ్దాలు పోసి చెవులల్లో, పాతకాలం పద్ధతి, చెవుల ఆందం పోస్తే గుబుల్ నీట్ గా వస్తుంది అని చెప్పి ఏదేదో కెమికల్ ఆయిల్ పూసి చిన్న బిడ్డలు 3 months బేబీస్ కూడా హాస్పిటల్ తీసుకెళ్తున్నారు సీమ్ పట్టిందని. అలాంటి ఆకు పసరుతో మీరు నయం చేశారంటే ఒక అద్భుతమే కదా. చిన్న పిల్లలు ఏడ్చినా కూడా పుట్టిన బిడ్డలు స్వామి దగ్గర ఇది ఉంది కదా పూల ప్రసాదము తీసుకొని పోయి పుట్టిన బిడ్డలకు 3 నెలల వరకు పొగేస్తారు అనమాట. పొద్దున్న సాయంత్రం స్నానం చేసి పూలు తీసుకెళ్ళి అప్పుడు చాలా మంది బాగుంటారు, పిల్లలు బాగుంటారు. చాలా విశేషాలు చెప్పారు స్వామి గురించి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటా అంటారా? చాలా మందికి దూదాకులోళ్ళు అంటే తెలియదు. దూదాకులోళ్ళు అంటే ఇప్పుడు సార్ ద్వారా మనం తెలుసుకున్నాం. బ్రహ్మంగారు స్వామి దగ్గర సిద్ధయ్య స్వామి, సిద్ధయ్య స్వామి దగ్గర పీరయ్య స్వామి, అక్కడ శిష్యరికం చేసుకుంటూ కథ ఇక్కడ వరకు అయితే వచ్చింది. పీరయ్య స్వామి దగ్గర శిష్యరికం చేసిన వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు, కానీ ఇప్పుడు ఏ దేవుని దగ్గర అనేది శిష్యరికం ఎవరున్నారు మేడం చెప్పాలంటే? అప్పుడు గురువు భక్తి అనేది ఎక్కువ ఉండింది. ఇప్పుడు అనేది ఎవరికి వాళ్ళే పెద్దవాళ్ళు, ఎవరు వాళ్ళే. శిష్యుడు అని ఏదైనా అనాలంటే ఫస్ట్ సిద్ధయ్య స్వామిని చెప్పచ్చు. బనగానపల్లి ఇవన్నీ మనకి స్టోరీస్ లో చాలా ఉంటాయి. స్వామి అయితే చాలా సత్యం ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఈ రాయలసీమ సైడ్ దూదాకుల వాళ్ళు అంటే తెలుసు, ఇంకొంచెం ఇంకా వేరే తెలంగాణ కానీ ఇంకా దూదాకులు చాలా తక్కువ మంది గుర్తుపడతారు అన్నమాట. అంటే దూదాకులు అనేది కూడా ఒకటి ఉంటుంది అని చాలా తక్కువ మందికి తెలుసు. నిజమా అబద్ధమా? కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. అసలు దూదాకులు అంటే అటు ముస్లిమ్స్ని పండగలు చేసుకుంటారు, ఇటు తెలుగు వాళ్ళ పండగలు చేసుకుంటారు, రెండు కలిసే ఉంటారు అన్నమాట. మామూలుగా ఇక్కడ దూదాకుల వాళ్ళు మోసాపేటలో ఇట్లా కొంతమంది అట్లా కొంతమంది వస్తారు. అట్లయితే కొంతమంది ఈయన కొడుకు యాంపల్లి గండిలో సోమాది అయినాడు అనమాట, సిద్ధయ్య స్వామిని. ఆయన దగ్గరికి 1/2 మంది పోతారు, 1/2 మంది ఇక్కడికి వస్తారు. జనవరి 15వ తేదీ ఇక్కడ ఆరాధన జరుగుతుంది. అంటే సంక్రాంతి రోజు ఇక్కడ రాయిచోట్లో కానీ ఇట్లా బద్వేలు కానీ వాళ్ళంతా ఇట్లా అట్లా పోతారు. చింతకొమ్మ తిన్న వాళ్ళు అందరూ ఇక్కడికి వస్తారు. మళ్ళా ముక్కుబడి ఏదైనా అనుకుంటే వరపడతారు పిల్లలు లేక, ఖచ్చితంగా అది జరిగితే ఇప్పుడు రెడ్డమ్మ కొండ
అవును. రెడ్డి అనే పేరు అయితే బిగినింగ్ పెట్టుకుంటారు, అవును అవునా కదా? రెడ్డమ్మకొండ వరపడినంలో బిడ్డలు పుడితే బిగినింగ్ రెడ్డి అని పెట్టుకుంటారు. ఇంకా ఏ దేవుడు వరపడితే ఆ దేవుడికి సంబంధించిన పేర్లు అయితే పెట్టుకుంటారు. పెట్టుకుంటారు. మ్యాక్సిమం 90% కూడా దూదాకులపల్లిలో పీరయ్య పీరమ్మ అవును అదే. ఇప్పటికీ ఇంత ట్రెండ్ నడుస్తున్నా ఎవరైనా నేమ్ పెట్టుకోవాలంటే నా పేరు ఇంకొకరికి ఉండకూడదు అని వెతికి వెతికి పేర్లు పెట్టుకున్న రోజుల్లో ఇప్పటికీ పేరమ్మ పేరయ్య పేరయ్య పెట్టుకుంటా ఉండరు. పెట్టుకుంటారు. చాలా పద్ధతి పాటిస్తా ఉన్నారు కూడా వాళ్ళు. అవును. అంటే ఇక్కడికే వస్తారా వాళ్ళు? ఇక్కడికే చాలా మంది వస్తారు, ఇక్కడికే వచ్చి వరపడతారా? ఎప్పుడు వస్తారు మేము ఆరాధనకు వస్తారు, మధ్యలో ఎప్పుడు అనుకుంటే అప్పుడు వస్తాను ఉంటారు. అంటే బ్రహ్మంగారు మఠంకి బ్రహ్మంగారికి కూడా ఆరాధన జరుగుతుంది, ఆరాధన జరుగుతుంది. దాని తర్వాత ఇది వస్తుందా? లేదా ఇప్పుడు ఎండాకాలం అక్కడ జరుగుతుంది, ఇది సంక్రాంతి అప్పుడు జరుగుతుంది మేడం. అవును, అది మేను జూన్ జరుగుతుంది. ఇది బ్రహ్మంగారు ఆరాధన అనేది అప్పుడు జరుగుతుంది. ఇది మాత్రం జనవరి 15 జరుగుతుంది. పాదుకలు ఇవి అప్పటివి కదా స్వామి, ఇప్పటికీ కూడా మీరు దీన్ని క్లీన్ చేస్తున్నారు ఎప్పుడు సంవత్సరం, ఇప్పుడు వారానికి ఒక్కసారి ఉంటారా? చూద్దాం. సాధవులు ఋషులు దగ్గర ఈ పాదాలు ఉంటాయి అనమాట, పావుకోళ్ళు అని అంటారు. ఇది ఉంటుంది అంటే వాళ్ళ దగ్గరేనా ఇవి? మిగతా వాళ్ళు ఎవరు వేసుకోరు కదా, వేసుకోరు. వాళ్ళు నడసాలనే బరువే కదా, వాళ్ళు ఒక మహిమతో నడుస్తారు అన్నమాట. చాలా వెయిట్ ఉంది, చాలా బరువు ఉంది. ఇది వెయిట్ ఉందంటే ఇది అప్పుడు ఆ కాలం గడికోట అడవిలో చేపించినారు అన్నమాట స్వామికి. ఓహో, గడికోట అడవిలో ఓకే, స్వామి కోసం అనేది ఇది చేయించారు. స్వామి ఇంకా అప్పటి నుంచి మేము ఎవరు వచ్చినా అక్కడే స్వామికి పాదాలు దండం పెట్టుకొని వెళ్తా ఉంటారు. చాలా మంది ఈ పాదాలని ఇట్లా ఇట్లా పట్టుకొని ఇట్లా ఎన్నుకుంటే అంటే నిజంగా దేవుణ్ణి పాదాలు ముక్కున్నామేమో అన్న ఒక ఫీలింగ్, అనుభూతి అయితే వస్తుంది. చాలా బాగుంది. ఇన్ని సంవత్సరాల నుంచి చాలా మనిషికి గ్రహ వచ్చింది, బయట ఎగరాల్సిందే, స్వామికి వచ్చి పాదాలు తాకినారంటే చల్లగా అయిపోవాల్సిందే మనిషి. వస్తారు అలాంటి వాళ్ళు, చాలా మంది వస్తారు. గ్రహాలు పట్టిన వాళ్ళు, శివగారిని వాళ్ళు చాలా మంది వస్తారు. ఇప్పుడు గ్రహాలు పట్టిన వాళ్ళు అంటున్నారు కోసం అరవడాలు అవి ఏం చేయరు వాళ్ళు? అరుస్తారు, స్వామి పాదాలు తాకితే అయిపోయింది. చాలా మందిని చూసిన. భయపడరా? మాకు ఎలాంటి భయమే ఉండదు ఇక్కడ. అవునా? అంటే అలాంటి వాళ్ళు గాలి పట్టిన వాళ్ళు అరుస్తా ఎంతో మంది చూసినాము మేము, చూసి అదే అలవాటు అయిపోయింది. ముట్టుకుంటే అలాంటి గాలిలు ఏమి మనకు దరి చేరవు, ఉన్నది కూడా వెళ్ళిపోతుంది, ఉండేది కూడా పోతుంది. బ్రహ్మంగారి వారసులు మఠంలో ఉన్నారు. బ్రహ్మంగారి మఠము, సిద్ధయ్య గారి మఠం, పేరయ్య గారి మఠం, 3 మఠాలు దర్శనం చేసుకోవాలంటే రాయచోటి దగ్గర ఉన్న చిన్న మండం దగ్గర వచ్చి ఎవరిని అడిగినా చెప్తారు. పేరయ్య గారి మఠం అంటే ఎవరైనా చెప్తారు, చిన్న మండం ఎవరైనా చెప్తారు. దర్శనం చేసుకోవచ్చు, చక్కగా అనుకున్న కోరికలు తీరుతాయి. మహిమ గల ఒక గుడి అని, సంతానం లేని సంతానం ఇస్తారు, ఆ ఇబ్బంది ఏమి లేదు దేవుని వల్ల. నేను ఇక్కడికి మెయిన్ రావడానికి కారణం ఏంటంటే పీరయ్య పీరమ్మ దూదాకులో ఎక్కువగా ఎందుకు పెట్టుకుంటారు? పీరయ్య కూడా మఠం ఉంది అన్న విషయం ఎవరికి తెలియదు. దూదాకులలో అని అంటే ఏంటి? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా కొంతమంది పిల్లలకి అడుగుతా అంటే అన్ని తెలియని ఉంటాయి. ఇప్పుడు నన్ను అడిగితే నేను కొంతవరకు చెప్పగలను, నాకు తెలియదు కాబట్టి. ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాను, నాకు క్లారిటీ వచ్చింది, నన్ను ఎవరైనా అడిగితే నేను చెప్పగలుగుతాను. ఈ వీడియో ద్వారా తెలియని వాళ్ళకి చాలా విషయాలు తెలుస్తుంది. పీరయ్య అంటే ఒక శిష్యుడు అలాగా అనేది తెలుస్తుంది. మఠం ఎక్కడ ఉంది, ఒకవేళ తెలియని వాళ్ళ అడ్రస్ తెలుసుకొని ఇక్కడ రావచ్చు. అదొకటి. సార్, మీరు అప్పుడే పాము వస్తుంది, పాలు తాగుతుంది అని చెప్పారు కదా. పాము ఒకప్పుడు ఇక్కడ పుట్టు ఉండేది. ఎక్కడ? ఇప్పుడు అన్న ఉండేది కదా, కెమెరామ్యాన్ ఉండే అక్కడ పుట్టు ఉండేది. ఈ మఠం కట్టకముందు పుట్టు ఉండేది. ఇక్కడ రూములు ఉండేవి 2. లోపల పుట్టుంటే ఎప్పుడు మా అమ్మోళ్ళు కానీ మా నాన్నోళ్ళు కానీ పొద్దున్నే పూజ చేసి ఇక్కడ పాలు పెడితే పాలు తాగి పుట్టలేకపోతాను. ఇది కట్టిన తర్వాత బయట పోయింది అనమాట. పుట్ట తీసేశారు కాబట్టి అది బయటకు పోయింది. బయట తర్వాత ఇక్కడ ఉన్నింది. ఉంటే ఈ పారుగోడ కట్టినప్పుడు బయట పుట్ట ఉంది, ఇల్లు ఆనుకొని పుట్ట ఉంది. ఆ పుట్టలో పడిపోయింది అన్నమాట. పాము అక్కడ ఉంది. ఆ నుంచి ఇప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా ఇంటింది. నిన్న కూడా ఇక్కడ ఇంటికన్నీ ఆపక ఉన్నింది. ఆ రేకులు కడిగిపోయింది, ఆడింది.
సార్ మీరు చెప్తా అంటే భయం వేస్తుంది. లేదు అట్లని కాదు, నేనేం ఆపదని చెప్పను. అట్ట కాదు, ఉంది ఇక్కడే ఉంది అని అడ్రస్ చెప్తా అన్నారు మీరు. అక్కడే ఉందమ్మా రేకుల కింద అంటే ఎప్పుడు ఉంది, ఇక్కడే పాము ఉంది. అయితే దాన్ని తాకము, దాని పని దాన్ని, మన పని మనది. మన పని అయితే ఎక్కువ ఎవరు వచ్చినా ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. కళలంట ఏముండవు, ఇక్కడ ఏ ఇబ్బంది ఏం లే. అంటే ఇప్పుడు దానికోసం ఏమైనా పాలు పెడతారా ఇక్కడ? ఇప్పుడు పెట్టం, ఇప్పుడు పెట్టట్లేదు. ఇప్పుడు పెట్టేదిలే. ముందు పెడతా అన్నారు. ముందు పెడతాన్నారు. ఇప్పుడైతే తిరుగుతుంది. కనీసం మీకు 2 రోజులకు ఒకసారి కనిపిస్తుందా? మేము రోజు డైలీ చూస్తాం మేడం, పొద్దున్నే సాయంత్రం. డైలీ పాముని చూస్తారు, ఏదో మనిషిని చూసినట్టు చెప్తాను సార్ మీరు. డైలీ చూస్తాం, డైలీ దర్శనం అవుతుంది మాకు. ఇక్కడ ఇంట్లో కానీ అట్లా బయట కానీ జెండా చెట్టు ఉంది కదా అక్కడ కానీ. కానీ ఎవరికైనా ఏమైనా చేసినట్టు ఎవరికి ఏం జరగదు. ఎంత ఉండొచ్చు అది? చిన్న పిల్లనా పెద్దదా? పెద్ద పాము ముందు ఉండింది, ఇప్పుడు దాదాపు లేదంటే ఒక 5 అడుగులు 6 అడుగులు ఉంటుంది. 6 అడుగులు అంత పాము ఉంది. ఏంది సార్ ఎంత ఈజీగా చెప్తాను, రోజు చూస్తానమ్మా. పాము అయితే లావు ఏం లేదు, సన్నగానే ఉంటుంది. అంత మాత్రం డైలీ చూస్తారు? డైలీ చూస్తాం. ఓకే, అంటే ఈ చుట్టుపక్కలే తిరుగుతాం? ఈ చుట్టుపక్కలే ఉంది, చుట్టుపక్కలే. ఓకే, ఈ గుళ్ళోనే ఏదో ఒక రహస్యం అయితే ఉంది అని అనిపిస్తుంది, ఒక మహిమ ఉంది అని ఏరియా వాళ్ళు ఏదో ఇక్కడ ఉండాది అని అన్ని తర్వాత నేను ఏమో చూద్దాంలే అని ఆ రోజు రాత్రులంతా నాకు కలవరం ఏమొచ్చిందంటే, పండుకో అంటే మా భార్య నేను ఇద్దరం పండుకోన్నాం ఇంట్లో. ఆ నైట్ అంతా పాములు వచ్చి మొత్తం కరిసేసినాయి నాకు. ఓహో, ఏదో రహస్యం ఉంది అని అంటేనే కరిసిన తర్వాత మళ్ళా స్వామి దేవల్ల వద్దు స్వామి, మాకు ఏమన్నా బయట ఉంటే సాయం చేయండి కానీ ఇంట్లో ఉంటే మాకు. ఓకే, ఎవరో ఏదో చెప్పినారని మీరు ఆలోచనలో పడినారు. ఓకే, అనుకున్నాము. మనిషి తప్పుగా ఆలోచించడం ప్రారంభమైంది, అది మీకు పాములు అనేది కరవడం కళలోనే స్టార్ట్ అయింది, జరిగింది. ఇది ఒక్కటి చాలు కదా మనకి. అది ఒక్కటి వద్దు, మన దేవుడి జోలికి మాత్రం పోకూడదు. ఎవరి జోలికైనా పోవచ్చు కానీ తప్పు ముక్కోవచ్చు, దేవుడితో పెట్టుకోకూడదు. అప్పుడు మీకు అనిపించిందా? అప్పుడు అనిపించింది నా ఆలోచన తప్పు. అప్పుడు దేవుని క్షమాపణ చెప్పుకోవడం వద్దనుకున్నారు. అదే అండి చెప్పేది, పెద్దోళ్ళు ఊరికే కాదు ఏది కూడా చెప్పేది, ఎవరి జోలికైనా దేవునితో పెట్టుకోవద్దు, భయం భక్తితో ఉండు అని అంటారు. ఏదైనా మనం అరిచేటప్పుడు కూడా ఏం భయం భక్తి లేదా నీకు అని అంటారు అట్లా. ఓకే సార్, ఒక్కసారి మీ పూర్వీకులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా ఇక్కడే వేసుకున్నారంట గుడి బయట. అక్కడ ఒకసారి చూస్తామా? సద్గురు పీరయ్య మఠంలోనే ఇది ఏంటి సమాధులన్నీ ఇక్కడ? స్వామికి సంబంధించిన ఆ వంశమే ఇక్కడ సమాధి అవుతారు, జీవ సమాధి అక్కడ అయినారు స్వామి. స్వామి పూర్వం నుంచి ఇక్కడే వేసుకున్నాడు, ఆయనకు సంబంధించిన వాళ్ళే. ఓకే, ఇప్పుడు వీళ్ళందరూ కూడా జీవ సమాధి అయిన వాళ్ళేనా? మామూలు సమాధే. ఒక స్వామి దగ్గర శిశురికం తీసుకొని పీఠాధిపతి అవుతాడు కదా, వాళ్ళు మాత్రము ఊరేగింపు చేసి ఇక్కడ దేవుని దగ్గర బాగా చేస్తాం అన్నమాట. ఓకే ఓకే, స్వామికి సంబంధించిన వాళ్ళని ఎక్కడ బయట లేకుండా మఠంలోనే వేసుకుంటాం. ఓకే, మీద మరి బయట ఉండేటివి ఏంటండి? బయట ఉండేది వీళ్ళ ఆడబిడ్డ బిడ్డల్ని బయట. ఓకే, ఇప్పుడు ఆయనకు సంబంధించిన వ్యక్తుల్ని లోపలేస్తారు. ఓకే, అదే మఠం ఎంటర్ అవుతానే ఏంటి ఇది సమాధులన్నీ ఉన్నాయని ఒక డౌట్ ఉండే. దాని తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఏంటంటే పీరయ్య స్వామికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఈ లోపలైతే ఉంటారు. మీరు ఇందాక అన్నారనమాట మౌలాలి జెండా అనేది మీ ఇక్కడ వచ్చి పెడతారు అనేసి, అది ఎందుకు దేనికి పెడతారు? అప్పుడు స్వామికి శిశువులు అన్నమాట, ఎక్కడెక్కడో శిశువులు వచ్చి ఇక్కడ జెండా పెట్టి చెట్టు రాగి చెట్టుకు మర్రి చెట్టుకు ప్రతి సంవత్సరం జనవరి 15 ఆరాధన చేసి పెళ్లి చేయడము. ఈ జెండా 16వ తేదీ పొద్దున్నే ఉదయం 7 గంటలకు ఊరేగింపు చేయడము అన్నీ ఉంటాయి మేడం. ఇక్కడ వేప చెట్టు రాగి చెట్టు ఆ రెండికి పెళ్లి చేస్తాం ప్రతి సంవత్సరం. రాగి చెట్టు వేప చెట్టు అంటేనే శివ పార్వతులు అని అంటారు. వాటికి పెళ్లి చేసిన తర్వాత ఇదే నా జెండా ఇదే. ఆ చెట్టు కన్నా పొడుగు ఉంది, చెట్టు పైన పొడుగు ఉంది, చెట్టు పైన పొడుగు ఆ జెండా. ప్రతి ఒక్క సంవత్సరము
ప్రతి ఒక్కరూ ముక్కుబళ్ళు ఉండేవాళ్ళు పోటీ పడి తెస్తారనమాట స్వామికి. ఆహా, ఓకే. సంతానం లేని వాళ్ళు, కొంచెం చాలా మంది బాగలేని వాళ్ళు, వాళ్ళంతా ఉంటారు కదా. అప్పుడు ఇక్కడ దేవుని దగ్గర వరం పడి ఆ సంవత్సరంలో జనవరి 15వ తేదీ ఓకే. అంటే 16వ తేదీ ఊరేగింపు అయిన తర్వాత ఇక్కడ వరపడతారు. అప్పుడు వాళ్ళు ముక్కుబడి పోటీ పడి తెస్తారనమాట. జెండా గాని ఏమైనా చేయాలనే దేవునికి అప్పుడే అనుకుంటారు. అప్పుడు అనుకొని చేస్తారు. పెళ్లి కూడా అప్పుడే చేసేస్తారు. పెళ్లి కూడా అప్పుడే అయిపోతుంది. పెళ్లి కూడా ఓకే. రాగి చెట్టు తర్వాత వేప చెట్టు కింద ఏ గుళ్ళో చూసినా నాగరాళ్ళు అనేవి ఉంటాయి. నాగరాళ్ళు, దాని తర్వాత సాంగ్యం ప్రకారం నవధాన్యాలతో చేసి పెళ్లిళ్ళు చేస్తారు. ఇక్కడ నాగరాళ్ళు లేవు కానీ పూజారి వస్తాడా? పూజారి ఏం ఒక ముల్లా వస్తాడు. ఇక్కడ ఆ రోజు ఏటలకు వస్తారు. 10 మందికి అన్నం భోజనాలు ఇట్లాంటివి ఉంటాయి. మీ ఆచారం ప్రకారం ఏదైతే ఉందో, ఎందుకంటే మౌలాల జెండా కాబట్టి అది ముస్లిమ్స్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఏటలు కోయాల. అదే నేను అనేది. ఇప్పుడు దుదాకులోళ్ళు అంటే అటు ముస్లిం ని కొలుస్తారు, దేవుణ్ణి అల్లా దేవుణ్ణి కొలుస్తారు, ఇటు తెలుగు దేవుళ్ళని కూడా కొలుస్తారు. కాబట్టి ఇటు అటు రెండు విధాలుగా ఉంటారు. అయితే ఈ జెండా కథ అయితే అది ముక్కుబడులు ఉన్నప్పుడు రాయి చెట్టు వేప చెట్టు పెళ్లి చేయడం, జెండా నాటుకోవడం. ఓకే. ఇంటి చుట్టూరు ఊరేగింపు కూడా చేస్తారు. ఏది జెండానే చేసి మీరు చూశారు కదా? చూసిన ఇందాక వీడియో చూపించారు కాబట్టి చూసిన. ఓకే, చాలా విషయాలు తెలుసుకున్నా. థ్యాంక్ యూ. మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్.